అది కేరళ రాష్ట్రం త్రిశూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి. బిల్ కౌంటర్ దగ్గర ఓ 15ఏళ్ల బాలుడు బిగ్గరగా ఏడుస్తూ ఆస్పత్రి సిబ్బందితో గొడవ పడుతున్నాడు. మీరసలు మనుషులేనా? మా అమ్మ శవాన్ని కూడా చూడనివ్వరా? డబ్బు కోసం మనుషుల్ని పీక్కు తింటారా? అంటూ సిబ్బందిని ఆ బాలుడు ప్రశ్నిస్తుంటే అక్కడున్న వాళ్లంతా గుడ్లప్పగించి చూస్తున్నారు. ఇంతలో ఓ మహిళా పోలీస్ అధికారి ఓ కేసు నిమిత్తం ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రి సిబ్బందితో గొడవ పడుతున్న ఆ బాలుడి వద్దకు వెళ్ళింది. ఇక్కడేం జరుగుతోంది? చిన్నపిల్లాడిని ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారని ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించింది. వాళ్ళెందుకు చెబుతారు? అసలేం జరిగిందో నేను చెబుతా మేడం అంటూ ఆ బాలుడు ముందుకొచ్చాడు. ఇంట్లో గొడవల వల్ల మా అమ్మను నాన్న తీవ్రంగా కొట్టాడు. దీంతో మా అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. నాన్న భయపడిపోయి అక్కడినుంచి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళ సాయంతో అమ్మను అతికష్టం మీద ఈ ఆస్పత్రికి తీసుకొచ్చాను. రాత్రంతా అమ్మ కోలుకుంటోందని డాక్టర్లు చెబితే ఆనందపడ్డాను. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకొచ్చి కట్టాను. కాని ఇప్పుడు మా అమ్మ చనిపోయిందని చెబుతున్నారు. 60,000 రూపాయల డబ్బు ఇస్తేనే అమ్మ శవమిస్తామని చెబుతున్నారు. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మేడం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అని ఆ 15ఏళ్ల బాలుడు చెబుతుంటే ఆ మహిళా పోలీసధికారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పిల్లాడి కష్టం విన్న ఆ మహిళా పోలీసధికారి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చేతికున్న 3 బంగారు గాజులు తీసి ఆస్పత్రి సిబ్బంది చేతిలో పెట్టింది. ఈ బంగారు గాజులు అమ్మితే మీకు కావాల్సిన డబ్బు వస్తుంది. వెంటనే ఆ తల్లి పార్థివదేహాన్ని ఇవ్వండి అని సిబ్బందికి చెప్పింది. అలాగే తన దగ్గర ఉన్న కొంత డబ్బును ఆ బాలుడి చేతిలో పెట్టి అమ్మ అంత్యక్రియలు జరిపించు అని చెప్పింది. ఆ పిల్లాడు మహిళా పోలీసు కాళ్లపై పడి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ విషయం మీడియాలో రావటంతో ఆ మహిళా పోలీసధికారి పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ మహిళా పోలీసధికారి పేరే అపర్ణ లవకుమార్. అపర్ణ స్వస్థలం త్రిశూర్ నగర శివార్లలోని అంబల్లూర్ గ్రామం. చిన్నప్పటినుంచి చదువులోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా ముందుండేది. దీంతో చిన్న వయసులోనే పోలీసు ఉద్యోగం సాధించింది. 23ఏళ్ల వయసులో అపర్ణకు పెళ్లైంది. 25ఏళ్ల వయసులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ 6ఏళ్ల తర్వాత 31ఏళ్ల వయసులో మరో ఆడబిడ్డ పుట్టింది. ఇంతలోనే అపర్ణ జీవితం తలకిందులైపోయింది. రెండో కూతురు పుట్టిన కొన్ని రోజులకే భర్త హఠాన్మరణం చెందాడు. దీంతో 35ఏళ్ల వయసులోనే వితంతువుగా మారింది. భర్త పోయాడని అపర్ణ కుంగిపోలేదు. పరిస్థితులతో పోరాడింది. ఒంటరి తల్లిగా 2 ఆడబిడ్డల్ని పెంచింది. ఒకవైపు పోలీసధికారిగా విధులు నిర్వర్తిస్తూనే పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంది. పిల్లలు కాస్తా పెద్దయ్యారు. పెద్దపాప దేవికి 20 ఏళ్లు, చిన్న కూతురు గౌరీకి 14 ఏళ్లు వచ్చాయి. పిల్లలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వయస్కు వచ్చారు. ఓ రోజు అపర్ణకు ఎన్నడూ ఊహించని ప్రపోజల్ ఒకటి వచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంటూ ఓ ఎన్ఆర్ఐ అపర్ణ ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మా పిల్లల్ని అడిగి చెబుతానని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పిల్లల అంగీకారంతో ఎన్ఆర్ఐని మళ్లీ పెళ్లి చేసుకుంది. నుదిటిన బొట్టు, కొప్పులో పూలు పెట్టుకునే అవకాశం మళ్లీ వచ్చిందని మురిసిపోయింది. కాని ఈసారి అపర్ణ చేసిన త్యాగం దేశవ్యాప్తంగా అందరినీ కదిలించింది. బాధ్యతగల పోలీసధికారిగా అప్పుడప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు భారత చట్టాలు, ట్రాఫిక్ నియమాలు, అలాగే వ్యక్తిగత భద్రత గురించి అపర్ణ పాఠాలు చెప్పేది. ఈ క్రమంలోనే 2019 సెప్టెంబర్లో ఓ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పేందుకు వెళ్ళింది. అపర్ణ చెప్పే మంచి విషయాలు వినేందుకు పాఠశాలలోని విద్యార్థులంతా విశాలమైన గదిలో కూర్చున్నారు. అపర్ణ పాఠం చెప్పసాగింది. ఇంతలో మొదటి వరుసలో ఓ 10ఏళ్ల బాలుడు పూర్తిగా బట్టతలతో ఉండటం గమనించింది. ఈ వయసులో పిల్లాడు ఇలా ఉన్నాడేంటి అని మనసులో అనుకుంది. క్లాస్ అయిపోయిన తర్వాత అపర్ణ ఆ బాలుడిని పిలిపించింది. ఏం బాబూ, ఎలా ఉన్నావ్? ఏవైనా సమస్యలున్నాయా అని అపర్ణ అడిగింది. దీంతో ఆ బాలుడు అదేం లేదు మేడం, బాగానే ఉన్నాను అని చెప్పాడు. పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావ్ అని అడగ్గా ఎప్పటికైనా పోలీసవ్వాలన్నదే తన డ్రీమ్ అని ఆ బాలుడు చెప్పాడు. అపర్ణ ముచ్చటపడి విద్యార్థిని అక్కడినుంచి పంపించి ఉపాధ్యాయుడిని పిలిచింది. ఈ పిల్లాడు ఇలా ఉన్నాడేంటి? చిన్న వయసులోనే పూర్తిగా బట్టతల వచ్చింది. ముఖమంతా పాలిపోయి ఉందేంటి అని అడిగింది. ఆ పిల్లాడు క్యాన్సర్తో పోరాడి కోలుకున్నాడని ఉపాధ్యాయుడు అపర్ణతో చెప్పాడు. పదే పదే కీమోథెరపీ చేయటం వల్ల జుట్టు రాలిపోయిందని, రూపం మారిపోయిందని వివరించాడు. ఈ క్యాన్సర్ వ్యాధి మనిషిని క్షీణింపచేయటమే కాకుండా వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇబ్బంది పెడుతుందని ఆ టీచర్ చెప్పాడు. జుట్టు కోల్పోవటం వల్ల సమాజం నుంచి హేళనను ఎదుర్కోవాల్సి వస్తుందని
5వ తరగతి చదివే ఈ పిల్లాడు కూడా తన బట్టతల వల్ల తోటి విద్యార్థుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నాడు. టీచర్ ఆ మాట చెప్పగానే అపర్ణ బాగా ఎమోషనల్ అయిపోయింది. ఆ వెంటనే క్యాన్సర్ రోగుల కోసం తన జుట్టును దానం చేయాలని నిర్ణయించుకుంది. అపర్ణకి మందమైన పొడవాటి నల్లటి జుట్టు ఉంటుంది. ఆ పొడవాటి జుట్టే అపర్ణకి అందమని ఎంతోమంది చెబుతారు. కాని క్యాన్సర్ పేషెంట్ల కోసం విగ్గులు తయారు చేసే ఎన్జీఓకి ఆమె తన జుట్టును దానం చేయాలని నిర్ణయించుకుంది. కాని పోలీస్ డిపార్ట్మెంటు నిబంధనలు మాత్రం అపర్ణ నిర్ణయానికి అడ్డుగా నిలిచాయి. అయితే త్రిశూర్ రూరల్ జిల్లా పోలీస్ చీఫ్ ఎన్. విజయ్ కుమార్ అపర్ణకు అండగా నిలబడ్డారు. కేరళ పోలీసులు మాన్యువల్లో యూనిఫాంకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. పోలీసుల్లో ఆడవారైనా మగవాళ్లైనా గడ్డం పెంచుకోటానికి, గుండు కొట్టించుకోటానికి వీల్లేదు. ఒకవేళ నమ్మదగిన బలమైన కారణాలు ఉంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్లకు జుట్టు దానం చేయాలన్న అపర్ణ నిర్ణయం చాలా గొప్పది. ఈ విషయంలో ఆమెకు అనుమతి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నిజానికి ఒక పోలీస్ అధికారి తన వెంట్రుకలన్నీ దానం చేయటాన్ని చూడటం నాకిదే మొదటిసారి. అపర్ణ నిర్ణయం అభినందనీయం అని విజయ్ కుమార్ చెప్పారు. పోలీస్ ఉన్నతాధికారుల అనుమతితో అపర్ణ తన జుట్టును దానం చేశారు. 46 వయసులో అందం గురించి నాకేమీ పట్టింపులేదు. కిమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయిన వాళ్లు ఎంతగానో బాధపడుతున్నారు. అలాంటి వాళ్లకు అండగా నిలబడటం కోసమే నా జుట్టును దానం చేశాను. ముఖ్యంగా 5వ తరగతి చదివే ఆ పిల్లాడి కష్టాన్ని చూసి చలించిపోయాను. అందుకే నా జుట్టును దానం చేయాలని నిర్ణయించుకున్నాను. బట్టతల ఉందన్న కారణంతో ఆ పిల్లాడిని తోటి విద్యార్థులే హేళన చేస్తున్నారు. ఆ పిల్లాడి కష్టం వాళ్లకు వినోదంలా మారింది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారిని కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారు వారి పట్ల. అందుకే నా వంతుగా నేను జుట్టును ఇచ్చేయాలని నిర్ణయానికి వచ్చాను అని అపర్ణ లవకుమార్ తెలిపారు. ఇక క్యాన్సర్ రోగులు ఎదుర్కొంటున్న అవమానాలని జుట్టును దానం చేసిన తర్వాత అపర్ణ కూడా చూశారు. అపర్ణ ఇద్దరు కుమార్తెలే తొలుత తమ తల్లి కొత్త రూపాన్ని అంగీకరించలేదు. ఇలా ఎందుకు చేశావని తప్పుబట్టారు. ఈ సమయంలో అపర్ణ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అపర్ణ చేసిన పనికి మీడియానే కాకుండా యావత్ దేశ ప్రజలంతా హ్యాట్సాఫ్ చెప్పారు. సమాజమంతా ప్రశంసించటంతో ఆమె కూతుర్లు కూడా అపర్ణ నిర్ణయం వెనుక ఉన్న గొప్ప ఆలోచనను అర్థం చేసుకున్నారు. ఈ విషయంపై అపర్ణ మాట్లాడుతూ, పొట్టి జుట్టు ఉండే లేదా గుండు కొట్టించుకున్న మహిళలను ఈ సమాజం ఇప్పటికీ అంగీకరించటం లేదు. ఆడవాళ్లు, మగవాళ్లు ఇలాగే ఉండాలని శతాబ్దాల క్రితం కొన్ని నిబంధనలు పెట్టారు. వాటినే ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. నేటి ఆధునిక యుగంలో ఈ నిబంధనలను బ్రేక్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక నా వరకు వస్తే నేను జుట్టు దానం చేయటం చాలా చిన్న విషయం. దేశం నలుమూలల నుంచి ఈ స్థాయిలో ప్రశంసలు పొందే అర్హత నాకు లేదని భావిస్తున్నాను. 1 లేదా 2 సంవత్సరాల్లో నా జుట్టు తిరిగి పెరుగుతుంది. కానీ తమ శరీర అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తున్నవారే నిజమైన హీరోలు అని అపర్ణ కుండబద్దలు కొట్టింది. 2008లో బాలుడి ఏడుపు చూడలేక నా 3 గాజులు దానం చేసిన. ఇప్పుడు 5వ తరగతి పిల్లాడి కష్టాన్ని చూసి చలించిపోయి నా జుట్టును దానం చేశా. నా మనస్సాక్షి ప్రకారమే నిర్ణయం తీసుకున్నాను. నా భర్త చనిపోయి తర్వాత ఒంటరి తల్లిగా ఎన్నో కష్టాలు పడ్డాను. పిల్లలకు తల్లి ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఈ భూమిపై కష్టాల్లో ఉన్న ప్రతి బిడ్డను నా సొంత బిడ్డలా చూస్తాను. ఎవరైనా బాధలు పడుతుంటే చూస్తూ ఉండలేను అని అపర్ణ భావోద్వేగంతో చెప్పింది. సొంత ఇంట్లో వాళ్లు కష్టాల్లో ఉన్నా పట్టించుకోని మనుషులున్న ఈ రోజుల్లో తనకు సంబంధం లేని పిల్లల కష్టాలను చూసి త్యాగాలు చేసే గొప్ప మనసున్న పోలీస్ అధికారి అపర్ణపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.